వెల్కమ్ టు అఖి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైంది చెల్ల ధర్మారెడ్డి. అల్గునూరులో కేసీఆర్ దీక్ష దివాస్లో కేటీఆర్. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినుల ధర్నా. పన్నెండువేల స్క్రీన్లో పుష్ప 2 నచ్చిన భాషల్లోనూ చూడవచ్చు నిర్మాతలు రవిశంకర్, నవీన్. భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నెయ్యిలిపేటలో నిర్వహిస్తున్న గౌరీదేవి ఉత్సవాలలో భాగంగా ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చెలమయ్య గౌరీ సాంబశివులను దర్శించుకొని అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం కమిటీ సభ్యులతో ముచ్చటించి మత్స్యకార సంఘ అధ్యక్షులు కార్యదర్శులు ఆలయ కమిటీ సభ్యులని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గౌరీ సాంబశివుల నిమజ్జన కార్యక్రమం డిసెంబర్ 14వ తేదీన జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలమండ దుర్గప్రసాద్, బూరెల సత్యబాబు, చల్ల గణేష్, బోధ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కవర్లు కట్ట అక్కడ ఉన్నాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఈరిపాక గ్రామంలో శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ శ్రీ విదికేశ్వర భారతీస్వామి వారు భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన 12 జ్యోతిర్లింగాలను దర్శించుకొని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కోటి పార్థివ లింగాలతో మహారుద్రాభిషేకం జరిగిన ప్రదేశాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు వారి కుటుంబ సభ్యులు భక్తులతో కలిసి ఘనంగా స్వాగతం అందించారు. అనంతరం ఈ దేవాలయం విశిష్టత గురించి తెలియజేసి వారి కుటుంబం దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల వద్దకు వెళ్లి అక్కడే అభిషేకించి తీసుకొచ్చిన లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించామని, మొన్న వచ్చిన ఏలేరు భారీ వరదలకు కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా జ్యోతిర్లింగాలు నిలబెడ్డాయని భగవత్ సంకల్పంతో ఇదంతా జరిగిందని స్వామికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వివరించారు. భక్తుల సహకారంతో కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం నిర్వహించామని, ఇక్కడే కోటి లింగాలతో మహాలింగం ఏర్పాటు చేస్తున్నామని స్వామితో జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. నేను 2 గంటల దాకా చూసి డాస్ వదిలేసి పైకి ఎక్కేసాను. అంటే ఇప్పుడు అదంతా రివర్ డైవర్షన్ అయిపోయింది సార్. ఇలా వచ్చేసింది రివర్ ఎలా వచ్చేసి 20 feet వస్తుంది. ఇక్కడ దాకా కొట్టేసింది. ఈ లింగమే కొద్దిగా ఇలా ఒరిగిందండి. ఒరిగింది కానీ ఎక్కడ డిస్టర్బ్ అయ్యేవాళ్ళు దాన్ని జాకీలు ఎత్తి లేపేసి సరిపెట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా గోడ పరమేశ్వరుడు కాసుకున్నాడు. అప్పుడు ఇప్పుడు కనీసం మనం మానవ ధర్మం చేయాలి అని చెప్పేసి మానవ ప్రయత్నంలో భాగంగా చేస్తాం. ఇక్కడ ఏంటంటే నా ఆలోచన
3 దశాబ్దాల పోరాట ఫలితమే సమగ్ర కులగణన అని, కులగణన తర్వాత బీసీలకు రాజ్యాధికారం వస్తుందని 2028లో రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జూచుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు గత 23 రోజులుగా సమగ్ర కుల గణన సర్వే చైతన్య సదస్సు కొనసాగించి శుక్రవారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఆర్యవేశ భవన్లో ముగింపు సభను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఊదరి చంద్రమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల కులగణన సర్వే కోసం నవంబర్ 6 నుండి అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు చైతన్య సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ వ్యాపారవేత్త చిద్దర జగదీష్ సరోజన దంపతుల కుమారుడు సంతోష్ స్వామి ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. గురుస్వామి బ్రహ్మశ్రీ దేవగిరి సునీల్ శివాచార్య ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పాటలతో, అభిషేకాలతో, దీప అలంకరణతో, తీరక పువ్వులతో అలంకరణ చేయగా ఈ పడిపూజ మహోత్సవంలో 500 మందికి పైగా అయ్యప్ప స్వాములు పాల్గొని తమ భజనలతో, ఆటపాటలతో అరలించారు.
సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం ఉండడంతో ఒకరోజు ముందే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. నగరంలోని జోహారాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సామాజిక భద్రత పెన్షన్లను అందజేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. వితంతువు పెన్షన్ ప్రమీలమ్మ, వృద్ధాప్య పెన్షన్ అచ్చమ్మ, లచ్చమ్మ, ఒంటరి మహిళా పెన్షన్ జ్యోతిల ఇంటి వద్దకే వెళ్లి సామాజిక భద్రత పెన్షన్లను అందజేసిన జిల్లా కలెక్టర్. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల ధర్నా. మధ్యాహ్నం సాంబార్లో కప్ప వచ్చిందని భోజనం మానేసిన విద్యార్థులు విషయం బయటకు రాకుండా చూసిన ఎన్ఏయు అధికారుల తీరును నిరసిస్తూ వసతి గృహం వద్ద విద్యార్థుల ధర్నా. సంక్రాంతి తర్వాత జిల్లాలో పర్యటిస్తా. ప్రతి బుధవారం గురువారం పూర్తిగా కార్యకర్తలతోనే ఉంటాను అని అంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తాను. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీసు, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీసు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గర అయ్యే కార్యక్రమం కూడా చేస్తాం. దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డంగా మార్చేశారు. ఇక్కడ నుంచి ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేలుడు పదార్థాలు, మత్తు పదార్థాలు అక్రమ రవాణా దిగుమతి కావని గ్యారంటీ ఏంటి? ఈ అక్రమ మార్గాల్లో కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా అని అధికారులను నిలదీశారు. కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై కేంద్రం దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదా
కూర్చొని ఏం మాట్లాడడం అక్కడ మీరు ఏమన్నా జరుగుతున్నాయమ్మా మీరు కూడా కాకుండా ఎట్లా కొట్లాడేది అక్కడ బియ్యం మరి తోటి మీ అందరి ట్యాక్సులతోటి ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్లి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. దేర్ షుడ్ బి అ మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్. దీనికి తన్న మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్. ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం, మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి. నేను నాకు ఎంత ఆశ్చర్యం, ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ 2 months నుంచి ఆపేశారు, నన్ను రానివ్వకుండా. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్, అక్కడికి వెళ్తే కొంచెం ఇదవుద్ది సార్, ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్, ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్, రిపీటెడ్గా చెప్తా ఉన్నారు. నాకు నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను, అధికారులు నా పక్కన రాకపోయినా పర్లా. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఇది ప్రజలకు తెలియాలి. ఇది కొండబాబు గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, మా మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే చెప్పాం. తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వీ గేవ్ ఎ వర్డ్ టు పీపుల్. మేము ప్రజలకి మాట ఇచ్చాం, పారదర్శకత చూపిస్తాం, ఇలాంటి అవినీతిని, ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అలాగే దీన్ని ఖచ్చితంగా దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను. ఆంధ్ర ఈజ్ మేజర్ హబ్ ఫర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు. ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్నాయి. అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని, నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది, టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా అన్నాను. దానికి మీరేం చర్యలు తీసుకున్నారు బీయింగ్ ప్రైవేట్ పోర్ట్ అంటే? పాప ఆయన ఏం చేస్తాడైనా. తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన రోజు సందర్భంగా మెదక్ జిల్లా బారాస ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సుంటారెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి, తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళులర్పించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఉద్యమ సమయంలోని చిత్రాల ఫోటో గ్యాలరీని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంటారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ప్రారంభించారు. గొప్పదన్న విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. మిత్రులారా, 2001 పార్టీ పుట్టినప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు, ఈ సంవత్సరాల కుట్రలు ముందుకు సాగుతూ ఉంటే వాళ్ళు పెట్టినటువంటి అడ్డంకులన్నింటినీ కూడా 2009 వరకు కూడా ఎన్నో రకాల పోరాటాలు, గ్రామాన పార్టీ నిర్మాణం, ఉద్యమ భావజాతి కోసం కేసీఆర్ గారు పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, బస్సు యాత్రలు, రకరకాల యాత్రలు చేయడమే కాకుండా ఎప్పుడు అవసరం పడితే అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని లైవ్ అవుతున్నటువంటి జీవనం పోయడానికి ఎప్పటికప్పుడు ఎన్నో త్యాగాలు చేసి మన రాజీనామాలతో తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలి, ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి గడ్డి పోచల్లాగా ఎన్నో సందర్భాల్లో కూడా రాజీనామా చేసిన విషయం నాకు అందరికీ తెలుసు. మిత్రులారా, 2009 జరిగిన ఉద్యమం ఒక ఎత్తు అయితే 2009 నవంబర్ 29వ రోజున తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు తెలంగాణ బస్సులో కేసీఆర్ సచ్చులో గొప్ప నినాదంతో బయలుదేరి తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టినటువంటి దేవుడు కేసీఆర్ గారు. ఈ రోజు ఇందాక మారిందే పద్నాలుగు వచ్చినప్పుడు చాలా మంది గిరిజన సోదరులు ఉండి అక్క రావాలి కేసీఆర్, కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్పేసి గిరిజన మహిళలు మహిళలు కూడా మాట్లాడుతూ ఉన్నారంటే కేసీఆర్ గారికి తెలంగాణ అనుబంధం ఏర్పడుతున్నారు అందరికీ
మనకందరికీ తెలుసు 2009 నాడు కేసీఆర్ గారు మన తెలంగాణ పార్టీ కార్యాలయం కరీంనగర్ నుంచి బయలుదేరి మన సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తాలో నవంబర్ 29 ఉదయం 9:20 బయలుదేరి మన దీక్ష చేస్తారన్న సందర్భంలో 9:25 గంటల నడకుండా మన పోలీసులకు ముఖ్యమంత్రులు పెట్టే రీతిలో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసి మన కేసీఆర్ గారితో పాటు ఇక్కడ నేను కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మన అన్న కావచ్చు చాలా మంది గట్టేసు సీఎం జీవి అందరూ చాలా మంది మిత్రులందరూ కూడా దాదాపు 1200 వీరితో పాటు కూడా ఆ రోజు కేసీఆర్ గారు ఏమనుకున్నటువంటి కేసులో మరి ఇక్కడ కేసులో మనం అరెస్ట్ అయ్యి వారితో పడినటువంటి జరిగింది. ఎక్కడికక్కడ ఈ మెదక్ పట్టణంలో ఉద్యమాలు నియోజకవర్గ కేంద్రంలో పప్పక్క నేతృత్వంలో విస్తృతంగా జరగడం ఆ రోజు పోలీసులు ఆశ్చర్యపోయారు. ఉన్న మీరు అందరూ కూడా మా కంటి 48 గంటల నుంచి మిమ్మల్ని ఎక్కడున్నా దొరకబడదామంటే దొరకకుండా 4 గోడల మధ్యలో 48 గంటలు ఒక దీక్షగా మేము కూడా ఉండి సార్ అరెస్ట్ చేయడం వెంటనే వచ్చి ఇక్కడ తీవ్రమైనటువంటి ఉద్యమానికి వెరలేపినాం. అంతేకాదు ఈ కేసీఆర్ గారి అరెస్ట్ తర్వాత యావత్ తెలంగాణ మొత్తం అట్టుడికింది. డిసెంబర్ 3న కేసీఆర్ గారు ఆరోగ్య క్షీణిస్తుందని చెప్పేసి నిమ్స్ హాస్పిటల్ తరలించిన సందర్భంగా కూడా మరి చాలా దారి వెంట విపరీతమైనటువంటి పోలీసు నిర్బంధాలు చేసి తెలంగాణ వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారికి అండగా నిలబడ్డ విషయాన్ని మనం మర్చిపోవద్దు. అదేవిధంగా డిసెంబర్ 9 నాడు కేసీఆర్ గారు ఆరోగ్య క్షీణించిన పరిస్థితి ఉన్నప్పుడు తప్పదు అని చెప్పేసి యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి ద్వారా మరి ఆ రోజు అర్ధరాత్రి 11:20 విపరీతమైన చలి 11:25 మరి ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరుపుతున్నామని చెప్పేసి మరి ఆ యూపీ కోర్ కమిటీ చిదంబరం గారు సభ్యులుగా ఉండి వారు వచ్చి మరి ప్రకటన చేసి డిసెంబర్ 9 నాడు 11 రాగానే అద్భుతమైన సంతోషం యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడి మరి ఆ ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భం తెల్లారిందో లేదో రాత్రి గంట పడుకున్నామో లేదో తెల్లారిపోతున్న 8 గంటలకే సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఎంపీలు ఎమ్మెల్యేలు నాయకులందరూ కూడా రాజీనామాలు చేసి మరి అక్కడ పార్లమెంట్ లో ఇక్కడ శాసనసభలో విపరీతమైనటువంటి తెలంగాణ వ్యతిరేక భావాన్ని ప్రదర్శించి మరి ఆ 13 నుంచి డిసెంబర్ 23 దాకా మరొకసారి యూపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రెండో ప్రకటన ఇచ్చి మరి తెలంగాణను ముంచాలని ప్రయత్నం చేసి రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామానికి ఈ నెల 35వ తేదీన శనివారం రోజున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న సందర్భంగా శుక్రవారం నేమకల్లు గ్రామంలో హెలిప్యాడ్ స్థలాన్ని ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నేమకల్లులో గ్రామ సభ నిర్వహించే ప్రాంతంలో ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పనులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు పయ్యవుల కేశ, ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కలవ శ్రీనివాసులు తదితరులు పరిశీలించారు. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం రాయదుర్గం నియోజకవర్గంలోని నేమగల్లు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. ఆయన ప్రతి నెల ఒక గ్రామానికి పర్యటన చేసుకుంటూ హంగు ఆర్పాటాలకు దూరంగా సామాన్య ప్రజానీకానికి అతి దగ్గర మరీ ముఖ్యంగా ఆ గ్రామస్తులతోటే ముఖాముఖి ఏర్పాటు చేసుకుని గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని వినేదానికోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని గతంలో ముఖ్యమంత్రుల పర్యటన అంటే వందల సంఖ్యలో బస్సులు, వేల సంఖ్యలో డ్వాక్రా మహిళల్ని తరలించడం, పెద్ద ఎత్తున ఆర్భాటాలు హంగు జరుగుతూ ఉంటే ఆర్భాటాలకు భిన్నంగా సాదాసీదాగా ఆ గ్రామ చావడిలోనూ రచ్చగట్ట వద్ద దేవాలయం దగ్గర అతి సామాన్యంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా విజయవంతంగా నడుస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి గారిని చూడాలి, కలవాలి అని అనేక మంది పక్క గ్రామాల వాళ్ళు కూడా వస్తూ ఉంటే వాళ్ళని రావద్దు అని చెప్పడం కూడా ఇబ్బందిగానే ఉంది. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చెప్పినట్టుగానే మొదటి నెలలోనే సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయడం ప్రారంభించడం జరిగింది. పెన్షన్ని 7,000 రూపాయలు మొదటి నెలలో ఇవ్వడం, తర్వాత 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అట్లానే అభివృద్ధి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రహదారులకి ఇప్పటికే చూసాం. గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు ఉంటే ఎక్కడా గుంతలు లేకుండా జనవరి లోపల గుంతలని పూడ్చాలి అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం. మరి సాగునీరు, తాగునీరు ప్రాజెక్టు జిల్లాకు ప్రధానంగా ఉన్నటువంటి అందరి నీవా కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నింటి మీద కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చొరవ చూపించారు. స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరిగారు. త్వరలోనే అమల్లో కూడా చూస్తాం. ఇది పనిచేసే ప్రభుత్వం,
ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, అభివృద్ధిని సంక్షేమాన్ని సమసూత్రంలో తీసుకుపోయేటువంటి ప్రభుత్వం అనేటువంటిది మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. మరి అట్లనే ఇక్కడ కాలువ శ్రీనివాస్ గారు ఉరవకొండ మన రాయదుర్గం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కోసం భైరవాంతికో ప్రాజెక్టు కావచ్చు, లేక హెచ్ఎల్సీలో ఇప్పటిదాకా పూర్తి అడ్డంకిగా ఉన్నటువంటి 11 స్ట్రక్చర్స్ రిపేర్లు చేయడం కోసం ఇప్పటికే 35 కోట్లను మంజూరు చేయడం జరిగింది. మరి వాటితో పాటు అనేక రహదారులు, ఇతర ప్రాజెక్టుల మీద కూడా రేపు ముఖ్యమంత్రి గారికి ఆయన కూడా స్పష్టంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను ఆయన కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వెనుకబడిన ప్రాంతం మరింత ముందుకు తీసుకుపోయే రకంగా కాలువ శ్రీనివాస్ గారి కృషి కూడా ఉపయోగపడుతుందని నేను నమ్ముతా ఉన్నాం. మేమందరం కూడా ఈ జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మా వంతు సహకారాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.